హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ ఇంగ్లీష్ సప్లిమెంటరీ రీడర్లోని 5th చాప్టర్ ప్రిన్సెస్ సెప్టెంబర్ దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సెప్టెంబర్ అనేది ఒక నేమ్ అనమాట. ఆ ప్రిన్సెస్కి, ఆ యువరానికి ఉండేటువంటి పేరు సెప్టెంబర్. ఆమె గురించి ఇక్కడ స్టోరీ. ప్రిన్సెస్ సెప్టెంబర్, like each one of her numerous sisters, receives the gift of a parrot in a golden cage on her father's birthday. ఆమెకి చాలామంది సిస్టర్స్ ఉంటారు ప్రిన్సెస్ సెప్టెంబర్కి. మిగతా సిస్టర్స్కి ఇచ్చినట్లుగానే వాళ్ళ నాన్న ఓ రోజు బర్త్డే ఉంటే అందరికి ఒక ప్యారెట్ ఇస్తాడు అనమాట. గోల్డెన్ కేజ్లో ప్యారెట్ పెట్టి ఇస్తాడు. ద ప్యారెట్ డైస్ అండ్ బై ఛాన్స్ సింగింగ్ బర్డ్ కమ్స్ ఇన్ ఇట్ ప్లేస్. ఈమెకి ఇచ్చినటువంటి ప్యారెట్ చనిపోతుంది అనుకోకుండా. దాని ప్లేస్లోకి ఒక పాట పాడే పక్షి వస్తుంది అనమాట. సింగింగ్ బర్డ్ తన ప్లేస్లోకి వస్తుంది, ఆ ప్యారెట్ ప్లేస్లోకి. ద ప్రిన్సెస్ షోస్ ఆఫ్ హర్ పెట్ టు ద సిస్టర్స్ హూ అడ్వైజ్ హర్ టు పుట్ ఇట్ ఇన్ ఎ కేజ్. ఏం చేస్తారంటే అది వాళ్ళ సిస్టర్స్ అందరికీ చూపిస్తుంది. వాళ్ళు ఏం చెప్తారంటే దాన్ని బయటకు వదలొద్దు, ఎప్పటికీ కేజ్లోనే పెట్టని చెప్పి చెప్తారు. దాని తర్వాత ఏమైంది ఇదంతా స్టోరీ. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ద కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ సియామ్ హ్యాడ్ మెనీ డాటర్స్ అండ్ ద క్వీన్ సెడ్ దట్ ఇట్ కన్ఫ్యూజ్డ్ హర్ టు హ్యావ్ టు రిమెంబర్ సో మెనీ నేమ్స్. ఈ సియామ్ దేశానికి సంబంధించి, సియామ్ రాజ్యానికి కింగ్ క్వీన్ ఉంటారు కదా, వాళ్ళకు చాలామంది డాటర్స్ ఉంటారు. ఆ క్వీన్ చెప్తుంది ఇంతమంది డాటర్స్ ఉన్నారు కదా, సో ఆ పేర్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నామని చెప్పేసి అని వాళ్ళ హస్బెండ్తో చెప్తుంది, కింగ్తో. వన్ డే ద కింగ్ డిసైడెడ్ టు కాల్ దెమ్. ఒకరోజు ఇంకా కన్ఫ్యూజ్ కాకుండా అంతమంది పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం అని చెప్పేసి వాళ్ళకి పేర్లు ఈ విధంగా పెడతారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్కడ దాకా. దో ఆఫ్ కోర్స్ ఇన్ సియామీస్, అది అంటే ఇంగ్లీష్లో కాదు, వాళ్ళ లాంగ్వేజ్లో, సియామ్ వాళ్ళు కదా, సియామీస్ లాంగ్వేజ్లోనే పెడతారు. బట్ ఇంగ్లీష్లో మనం ఈ మంత్స్ పెట్టినాం. టిల్ హీ కేమ్ టు ద యంగెస్ట్ హూమ్ హీ కాల్డ్ సెప్టెంబర్. ఇంకా చివరిలో అందరికంటే చిన్న అమ్మాయి ఎవరు? సెప్టెంబర్. ఇట్లా పేర్లు పెట్టినారు వాళ్ళందరికీ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ద కింగ్ ఆఫ్ సియామ్ హ్యాడ్ ఎ పెక్యులర్ హ్యాబిట్. ఇతనికి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. ఇన్స్టెడ్ ఆఫ్ రిసీవింగ్ గిఫ్ట్స్ ఆన్ హిస్ బర్త్డే హీ గేవ్ దెమ్. మామూలుగా బర్త్డే రోజు గిఫ్ట్లను తీసుకుంటారు కదా, బర్త్డే రోజు గిఫ్ట్లని రిసీవ్ చేసుకుంటారు. బట్ ఇతని బర్త్డే ఉంటే ఇతనే ఇస్తాడంట గిఫ్ట్స్. 1 year on his birthday, not having anything else handy, he gave each of his daughters a green parrot in a golden cage. ఒక సంవత్సరం తన బర్త్డే రోజు రెడీగా, చేతిలో ఏది లేకంటే, ఎటువంటి వస్తువు రెడీగా లేక ఏం చేశాడంటే వాళ్ళ ప్రతి ఒక్క డాటర్కి సెప్టెంబర్ దాకా, జనవరి నుంచి సెప్టెంబర్ దాకా 9 మెంబర్స్కి ఒక గ్రీన్ ప్యారెట్ని, గోల్డెన్ కేజ్లో గ్రీన్ ప్యారెట్ని పెట్టి ఇస్తాడు. The princesses were very proud of their parrots and they spent an hour every day in teaching them to talk. ఈ ప్రిన్సెసెస్, ఈ యువరాణులందరికీ చాలా ఇష్టం ఏర్పడింది. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ ప్యారెట్స్ని చూసుకుంటూ. అండ్ ప్రతిరోజు గంట పాటు వాటికి ఎలా మాట్లాడాలో నేర్పిస్తూ ఉన్నారు ఆ ప్యారెట్స్కి. Presently all the parrots could say, God save the king, and the some of them could say, Pretty Polly, in no less than 7 Oriental languages. ఈ ప్రజెంట్కి వచ్చేసి ఇప్పుడు అంటే నేర్పిస్తూ ఉన్నారు కదా, ప్రతి ఒక్క ప్యారెట్ కూడా గాడ్ సేవ్ ద కింగ్ అనే వర్డ్ చెప్పగలుగుతూ ఉంది. అండ్ అందులోనూ కొన్ని ప్యారెట్స్ ప్రెటీ పాలీ ఇది కూడా చెప్తా ఉన్నాయన్నమాట. ప్రెటీ పాలీ అనే వర్డ్ కూడా చెప్తా ఉన్నాయి. నో లెస్ దాన్ అదర్ 7 ఓరియంటల్ లాంగ్వేజెస్, అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ అనమాట. ఆ ఈస్టర్న్ కంట్రీస్లో ఉండే లాంగ్వేజెస్లో ప్రెటీ పాలీ అని కూడా చెప్తా ఉన్నాయి. ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాయి అన్నమాట ఆ ప్యారెట్స్ అన్నీ. ఇదిగో ఇలా గోల్డెన్ కేజ్లో పెట్టి అందరికీ ఇస్తాడు, ఆ ప్రిన్సెస్ అందరికీ ఆయన. బట్ వన్ డే వెన్ ప్రిన్సెస్ సెప్టెంబర్ వెంట్ టు సే గుడ్ మార్నింగ్ టు హర్ ప్యారెట్, షీ ఫౌండ్ ఇట్ లయింగ్ డెడ్ అట్ ద బాటమ్ ఆఫ్ ఇట్స్ గోల్డెన్ కేజ్. ఒకరోజు ఇంకా పొద్దున్నే లేచిన తర్వాత గుడ్ మార్నింగ్ చెప్దామని తన ప్యారెట్ దగ్గరికి వెళ్ళింది. ఎవరు? లాస్ట్ అమ్మాయి, ప్రిన్సెస్ సెప్టెంబర్. ఆమె వెళ్ళిన తర్వాత చూస్తే ఆ గోల్డెన్ కేజ్లో పడిపోయింది, ఆ ప్యారెట్ చనిపోయింది అనమాట. షీ బర్స్ట్ ఇన్ టు అ ఫ్లడ్ ఆఫ్ టీయర్స్. వెంటనే ఇంకా కన్నీళ్ళు వరదలాగా వచ్చినాయి ఆమెకు. చాలా బాధపడతా ఉంది. తను ప్రేమగా పెంచుకునే వాళ్ళ నాన్న ప్రేమగా ఇచ్చినటువంటి గిఫ్ట్ ప్యారెట్ చనిపోవడం. అండ్ నథింగ్ దట్ హర్ మేట్స్ ఆఫ్ ఆనర్ కుడ్ సే కంఫర్టెడ్ హర్. మేట్స్ ఆఫ్ ఆనర్ అంటే ఆమె పక్కన చెలికత్తెలు ఉంటారు కదా, ఆమె అవసరాలన్నింటినీ చూసుకునే వాళ్ళు, చెలికత్తెలు. వాళ్ళు చాలా ఓదార్చడానికి ట్రై చేశారు, కంఫర్ట్ చేయడానికి, బట్ కుదరలేదన్నమాట. ఆమె ఏడుస్తూనే ఉంది. షీ క్రైడ్ సో మచ్ దట్ ద మేట్స్ ఆఫ్ ఆనర్, నాట్ నోయింగ్ వాట్ టు డూ, టోల్ ద క్వీన్, అండ్ ద క్వీన్ సెడ్ ఇట్ వాస్ టఫ్ అండ్ నాన్ సెన్స్ అండ్ ద చైల్డ్ హ్యాడ్ బెటర్ గో టు బెడ్ వితౌట్ ఎనీ సపర్. వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఆ మేట్స్ ఆఫ్ ఆనర్కి, ఆ చెలికత్తెలకి, వాళ్ళంతా పోయి వాళ్ళ మదర్ అయినటువంటి క్వీన్కి చెప్పినారు. ఇంకా క్వీన్ చెప్పింది,
ఇదంతా పిచ్చి నాన్ సెన్స్, ఆ అమ్మాయికి ఇంకా ఫుడ్ పెట్టొద్దండి, వెళ్ళి పడుకోమని చెప్పండి, చైల్డ్ హ్యాడ్ టు గో టు బెడ్ వితౌట్ ఎనీ సప్పర్, ఇంకా రాత్రి భోజనం చేయకోకుండా పడుకోబెట్టండి అని చెప్పి హార్ష్గా చెప్పేసింది వాళ్ళమ్మ క్వీన్. ద మేడ్స్ ఆఫ్ ఆనర్ వాంటెడ్ టు గో టు ఏ పార్టీ, సో దే పుట్ ప్రిన్సెస్ సెప్టెంబర్ టు బెడ్ యాజ్ క్విక్లీ యాజ్ దే కుడ్ అండ్ లెఫ్ట్ హర్ బై హర్ సెల్ఫ్. సో ఈ మేడ్స్ ఆఫ్ ఆనర్ కూడా ఎక్కడో వేరే పార్టీ ఉంటే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఎంత వీలైతే అంత త్వరగా ఆమె ప్రిన్సెస్ సెప్టెంబర్ని పడుకోబెట్టినారు వాళ్ళు, ఫుడ్ లేకోకుండా పడుకోబెట్టేసి వాళ్ళు ఆమెని సింగిల్గా వదిలేసి వెళ్ళిపోయినారు. అండ్ వైల్ షీ లే ఇన్ హర్ బెడ్ క్రయింగ్ స్టిల్ ఈవెన్ దో షీ ఫెల్ట్ రాదర్ హంగ్రీ, ఇంకా ఏడుస్తూ ఉంది బెడ్ మీద పడుకొని. అంటే ఓ పక్క ఆకలిగా ఉంది, ఇంకో పక్క తన ప్యారెట్ చనిపోయింది, సో ఏడుస్తూ ఉంది. షీ సా ఎ లిటిల్ బర్డ్ హాప్ ఇన్ టు హర్ రూమ్, సడన్గా ఒక చిన్న పక్షి ఎగురుకుంటూ వచ్చింది తన రూమ్లోకి. షీ వైప్డ్ హర్ టీయర్స్ అండ్ సాటప్, తన కన్నీళ్లు తుడుచుకొని కూర్చుంది మంచం మీద. Then the little bird began to sing, and he sang a beautiful song all about the lake in the king's garden, and the willow trees that looked at themselves in the still water, and the goldfish that glided in and out of the branches that were reflected in it. వెంటనే ఆ పక్షి ఒక పాట పాడడం స్టార్ట్ చేసింది, ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడిందనమాట. దేని గురించి? ఆ కింగ్స్ గార్డెన్లో ఉన్న లేక్ గురించి, అందులో ఉన్నటువంటి విల్లో ట్రీస్ గురించి అక్కడ గార్డెన్లో, అండ్ అక్కడ స్టిల్ వాటర్ ఉంటాయి కదంటే సరస్సు, ఆ వాటర్ వాటి గురించి, అందులో ఉన్న గోల్డ్ ఫిష్ అటు ఇటు ఈదుతూ ఉంటాయి కదా జారుతూ, వాటి గురించి, ఆ కొమ్మలు నీళ్ళల్లో రిఫ్లెక్షన్ కనిపిస్తూ ఉంటాయి కదా వాటి గురించి, ఇలా అన్ని విషయాల గురించి అది చాలా మంచి పాట పాడింది. When he had finished, the princess was not crying anymore, and she quite forgot that she had no supper. ఇంక ఈ పాట అయిపోయిన తర్వాత ఇంకా ఏడ్చలేదు ప్రిన్సెస్, ఏడుపు ఆపేసింది అండ్ మర్చిపోయింది, నైట్ భోజనం చేయలేదు కదా సప్పర్, ఆ విషయం కూడా మర్చిపోయింది. దట్ వాజ్ ఎ వెరీ నైస్ సాంగ్ షీ సెడ్, నువ్వు చాలా బాగా పాడావు అని చెప్పింది. అంటే పొగుడుతూ ఉందన్నమాట, చాలా బాగా పాడావు నువ్వు అని చెప్పి ఆ పక్షితో అనింది ఈ ప్రిన్సెస్ సెప్టెంబర్. ద లిటిల్ బర్డ్ గేవ్ హర్ ఎ బో, అంటే పొగిడింది కదా తను పాడిన పాట చాలా బాగుందని చెప్పి, సో రెస్పెక్ట్ ఇస్తూ ఇట్లా కొంచెం వంగిందనమాట. లిటిల్ బర్డ్ వంగి నమస్కారం చెప్పినట్లుగా బౌ చేసింది. వుడ్ యూ కేర్ టు హ్యావ్ మీ ఇన్ ప్లేస్ ఆఫ్ యువర్ ప్యారెట్, సెడ్ ద లిటిల్ బర్డ్. నీ ప్యారెట్ చనిపోయింది కదా, దాని ప్లేస్లో నన్ను పెట్టుకుంటావా, అంటే నేను ఉండొచ్చా దాని ప్లేస్లో అని అడిగింది. ఇట్స్ ట్రూ దట్ ఐఎమ్ నాట్ సో ప్రెటీ టు లుక్ అట్, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఐ హ్యావ్ ఎ మచ్ బెటర్ వాయిస్. అంటే నేను ప్యారెట్ లాగా అందంగా కనిపించను, అది ట్రూనే, అది ట్రూ, కాకపోతే నాకు మంచి వాయిస్ ఉంది, నేను బాగా పాటలు పాడతాను అని చెప్పింది. ప్రిన్సెస్ సెప్టెంబర్ క్లాప్డ్ హర్ హ్యాండ్స్ విత్ డిలైట్, అండ్ దెన్ ద లిటిల్ బర్డ్ హాప్డ్ ఆన్ టు ద ఎండ్ ఆఫ్ హర్ బెడ్ అండ్ సాంగ్ హర్ టు స్లీప్. వెంటనే ఆ మాట విని ప్రిన్సెస్ సెప్టెంబర్ క్లాప్స్ కొట్టింది హ్యాపీనెస్తో, డిలైట్ అంటే హ్యాపీనెస్. వెంటనే ఆ పక్షి ఎగురుకుంటూ తన బెడ్ మీదకి వెళ్ళి పాట పాడుతూ తనని నిద్రపుచ్చిందనమాట ఈ ప్రిన్సెస్ సెప్టెంబర్ని. ఈ విధంగా అది ఫ్రెండ్ అయిపోయింది. వెన్ షీ అవోక్ నెక్స్ట్ డే ద లిటిల్ బర్డ్ వాజ్ స్టిల్ దేర్. నెక్స్ట్ డే మార్నింగ్ లేచింది కదా పొద్దున్నే, ఆ చిన్న పక్షి ఇంకా అక్కడే ఉంది. అండ్ యాజ్ షీ ఓపెన్ హర్ ఐస్ హీ సెడ్, కళ్ళు తెరిచిన వెంటనే ప్రిన్సెస్ సెప్టెంబర్ గుడ్ మార్నింగ్ అని చెప్పింది. ద మేడ్స్ ఆఫ్ ఆనర్ బ్రాట్ ఇన్ హర్ బ్రేక్ఫాస్ట్, వీళ్ళు ఉంటారు కదా చెలికత్తెలు, వాళ్ళు ఫుడ్ తీసుకొని వచ్చినారు ఆమెకు. అండ్ హీ ఏట్ రైస్ అవుట్ ఆఫ్ హర్ హ్యాండ్ అండ్ హీ హ్యాడ్ హిస్ బాత్ ఇన్ హర్ సాసర్. వెంటనే ఆ పక్షి కూడా ఈమె చేతిలో నుంచి ఫుడ్ తినింది, అండ్ ఆ సాసర్ ఉంటుంది కదా కప్పు, ఆ సాసర్లోనే స్నానం చేసింది అది. He began to sing again so beautifully that the maids of honor were quite surprised. మళ్ళీ పాట పాడడం స్టార్ట్ చేసింది చాలా బ్యూటిఫుల్గా. ఈ మేడ్స్ ఆఫ్ ఆనర్ అంతా వాళ్ళు చాలా సర్ప్రైజ్ అవుతూ ఉన్నారు, ఆ ప్రిన్సెస్ చెలికత్తెలంతా. ఫర్ దే హ్యాడ్ నెవర్ హర్డ్ ఎనీథింగ్ లైక్ ఇట్, ఎందుకంటే అటువంటిది ఎప్పుడు వినలేదు వాళ్ళ లైఫ్లో. అండ్ ప్రిన్సెస్ సెప్టెంబర్ వాజ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ, ఆమె చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ ప్రిన్సెస్ సెప్టెంబర్. నౌ ఐ వాంట్ టు షో యూ టు మై 8 sisters, సెడ్ ద ప్రిన్సెస్. ఆమె చెప్పిందనమాట, నిన్ను మా మిగిలిన సిస్టర్స్ ఉన్నారు కదా 8 members, వాళ్ళకి నేను చూపించాలనుకుంటున్నాను నిన్ను అని. శ్రీ స్ట్రెచ్డ్ అవుట్ ద ఫస్ట్ ఫింగర్ ఆఫ్ హర్ రైట్ హ్యాండ్ సో దట్ ఇట్ సర్వ్డ్ యాజ్ అ పెర్చ్ అండ్ ద లిటిల్ బర్డ్ ఫ్లూ డౌన్ అండ్ సాట్ అన్ ఇట్. ఆమె వెంటనే ఈ రైట్ హ్యాండ్ నుంచి ఫస్ట్ ఫింగర్ ఉంటుంది కదా చూపుడు వేలు, అది పెట్టింది, దాని మీదకి ఎక్కి అది నిలబడింది అనమాట ఆ చిన్న పక్షి ఆ చూపుడు వేలు మీద. Then followed by her maids of honor, she went through the palace and called on each of the princesses. వెంటనే ఆమె ప్యాలెస్కి వెళ్ళి మేడ్స్ ఆఫ్ ఆనర్ వాళ్ళు వెనకాలే వచ్చినారు వాళ్ళంతా, వెంటనే అందరు ప్రిన్సెసెస్ని పిలిచింది వాళ్ళ సిస్టర్స్ అందరినీ. అండ్ ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్ ద లిటిల్ బర్డ్ సాంగ్ ఎ డిఫరెంట్ సాంగ్. ఒక్కొక్క ప్రిన్సెస్కి ఒక్కొక్క పాట పాడింది అనమాట. ఈ విధంగా 8 డిఫరెంట్ సాంగ్స్ పాడింది ఆ పక్షి వాళ్ళ సిస్టర్స్ గురించి. బట్ ద ప్యారెట్స్ కుడ్ ఓన్లీ సే గాడ్ సేవ్ ద కింగ్ అండ్ ప్రెటీ పాలీ. కానీ వాళ్ళందరి దగ్గర చిలకలు ఉన్నాయి కదా రామచిలుకలు, అవేం చేస్తున్నాయి ప్యారెట్స్, జస్ట్ గాడ్ సేవ్ ద కింగ్ అంటున్నాయి, లేకపోతే ప్రెటీ పాలీ, అవి రెండు అంటున్నాయి. అంతేగాని
మిగిలింది ఏంది చెప్పట్లే. బట్ ఇది మాత్రం డిఫరెంట్ సాంగ్స్ పాడుతూ ఉంది కదా. అట్ లాస్ట్ షీ షోడ్ ద లిటిల్ బర్డ్ టు ద కింగ్ అండ్ ద క్వీన్. లాస్ట్కి వాళ్ళ సిస్టర్స్ అందరికి చూపించిన తర్వాత వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఉన్నారు కదా, కింగ్ క్వీన్, వాళ్ళకు కూడా చూపించింది. దే వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ డిలైటెడ్. వాళ్ళు చాలా సర్ప్రైజ్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయినారు వాళ్ళు కూడా ఆ పక్షి గురించి. ఐ న్యూ ఐ వాజ్ రైట్ టు సెండ్ యూ టు బెడ్ వితౌట్ ఎనీ సప్పర్ సెడ్ ద క్వీన్. నాకు తెలుసు నిన్ను ఫుడ్ పెట్టకోకుండా, అంటే నిన్ను ఇంకా పడుకోమని చెప్పినాం కదా ఫుడ్ లేకోకుండా, అది కరెక్ట్ అని నాకు అర్థమైంది, అందువల్లనే ఈ పక్షి వచ్చింది అన్నట్టు వాళ్ళమ్మ మాట్లాడింది అనమాట. దిస్ బర్డ్ సింగ్స్ మచ్ బెటర్ దాన్ ద ప్యారెట్స్ సెడ్ ద కింగ్. ఆ కింగ్ కూడా అన్నాడు, ఈ ప్యారెట్స్ కన్నా నీ బర్డే చాలా బాగా పాటలు పాడుతూ ఉంది అని. ఐ షుడ్ హ్యావ్ థాట్ యూ గాట్ క్వైట్ టైర్డ్ ఆఫ్ హియరింగ్ పీపుల్ సే గాడ్ సేవ్ ద కింగ్ సెడ్ ద క్వీన్. క్వీన్ చెప్తా ఉందనమాట, అంటే వాళ్ళ కింగ్తో, తన భర్తతో, నీకు కూడా ఎప్పుడూనే గాడ్ సేవ్ ద కింగ్ అని అందరూ చెప్తా ఉంటే నీకు కూడా బోర్ కొట్టేసి ఉంటుంది కదా అని. ఐ కాంట్ థింక్ వై దోస్ గర్ల్స్ వాంటెడ్ టు టీచ్ దేర్ ప్యారెట్స్ టు సే ఇట్ టు. నాకు కూడా అర్థం కాలేదు ఎందుకు ఈ మిగిలిన ప్రిన్సెసెస్ కూడా, అంటే వాళ్ళ డాటర్స్ కూడా ఓన్లీ గాడ్ సేవ్ ద కింగ్ అని నేర్పిస్తూ ఉన్నారు ఆ ప్యారెట్స్కి. ఎలాగో బయట ప్రజలంతా అదే విషయమే చెప్తూ ఉంటారు, మహారాజు వర్ధిల్లాలి, గాడ్ సేవ్ ద కింగ్, దేవుడు సేవ్ చేయాల రాజుని అన్నట్లుగా ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు కదా. సో వీళ్ళు కూడా ఎందుకు నేర్పిస్తున్నారు దానికని ఆమె అనిందనమాట, వాళ్ళ మదర్ క్వీన్. దే సే ఇట్ ఇన్ 7 different languages సెట్ ద ప్రిన్సెసెస్. వీళ్ళు చెప్తా ఉన్నారు, మేము జస్ట్ ఒక లాంగ్వేజ్లో కాదు కదా 7 different languagesలలో నేర్పించినాం దానిలాగా అన్నారు మిగిలిన ప్రిన్సెసెస్ అంతా. ఐ డేర్ సే దే డూ సెట్ ద కింగ్. అవును, వాళ్ళు 7 different languagesలో చెప్తాయి మీ ప్యారెట్స్, బట్ ఇట్ రిమైండ్స్ మీ టూ మచ్ ఆఫ్ మై కౌన్సిలర్స్. అది ఎలా ఉందంటే నా కౌన్సిలర్స్, సలహాదారులు ఉంటారు కదా, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉంటారు, వాళ్ళలాగా సేమ్ అదే గుర్తొచ్చింది మీ ప్యారెట్స్ చెప్తా ఉంటే. దే సే ద సేమ్ థింగ్ ఇన్ 7 different ways అండ్ ఇట్ నెవర్ మీన్స్ ఎనీథింగ్ ఇన్ ఎనీ వే దే సే ఇట్. వాళ్ళు కూడా ఒకే విషయాన్ని 7 రకాలుగా చెప్తూ ఉంటారు, ఏది కూడా అర్థం కాదు, ఎందులోనూ మీనింగ్ అనేది ఉండదు, కరెక్ట్గా ఏది చెప్పరు. సేమ్ అట్లనే నీ ప్యారెట్స్ కూడా అన్నట్టు కొంచెం తిట్టినట్టుగా, అంటే వాళ్ళని ఏదో సంథింగ్ ఇబ్బందికరంగా అన్నాడు అనమాట. వాళ్ళు హర్ట్ అయినారు దానికి, ఎవరు ఆ ప్రిన్సెసెస్ అంతా. ద ప్రిన్సెసెస్ వర్ వెక్స్డ్ అట్ దిస్. చాలా వర్రీ ఫీల్ అయినారు దానికి, హర్ట్ అయినారు కొంచెం. అండ్ ద ప్యారెట్స్ లుక్డ్ వెరీ గ్లమ్ ఇండీడ్. ఆ ప్యారెట్స్ కూడా చాలా డల్గా ఫేస్ పెట్టినాయి. బట్ ప్రిన్సెస్ సెప్టెంబర్ ర్యాన్ త్రూ ఆల్ ద రూమ్స్ ఆఫ్ ద ప్యాలెస్ సింగింగ్ లైక్ ఎ లార్క్ వైల్ ద లిటిల్ బర్డ్ ఫ్లూ రౌండ్ అండ్ రౌండ్ హర్ సింగింగ్ లైక్ ఎ నైటింగేల్. కానీ ఈ ప్రిన్సెస్ సెప్టెంబర్ మాత్రం, చిన్నమ్మాయి ప్రిన్సెస్ సెప్టెంబర్ మాత్రం చాలా హ్యాపీగా మొత్తం అన్ని రూమ్స్ అన్ని, ప్యాలెస్లో ఉన్న రూమ్స్ అన్ని పరిగెత్తుకుంటా తిరుగుతూ ఉంది. సింగింగ్ లైక్ ఎ లార్క్. ఒక లార్క్ అనేది బర్డ్ అనమాట, ఆ బర్డ్ లాగా పాడుతూ ఉంది ప్రిన్సెస్ సెప్టెంబర్. దాంతోపాటుగా ఈ లిటిల్ బర్డ్ కూడా నైటింగేల్ లాగా, ఒక కోయిలలాగా తన చుట్టూనే తిరుగుతూ అది కూడా పాట పాడుతూ ఉంది. సో వీళ్ళు చాలా హ్యాపీ అనమాట. ఈమె మాత్రం, మిగిలిన సిస్టర్స్ అంతా కొద్దిగా వాళ్ళల్లో అసూయ స్టార్ట్ అయింది ఈమెంటే. థింగ్స్ వెంట్ ఆన్ లైక్ దిస్ ఫర్ సెవరల్ డేస్ అండ్ దెన్ ద 8 princesses పుట్ దేర్ హెడ్స్ టుగెదర్. ఈ విధంగా చాలా రోజులు గడిచినాయి. మిగిలిన 8 princesses ఉంటారు కదా, వాళ్ళంతా ఒక చోట కలిసినారనమాట. దే పుట్ దేర్ హెడ్స్ టుగెదర్ అంటే వాళ్ళందరూ ఐడియాస్ అన్నీ అందరు కలిసి ఒక ప్లాన్ వేసుకున్నారు. దే వెంట్ టు సెప్టెంబర్ అండ్ సాట్ డౌన్ ఇన్ ఎ సర్కిల్ రౌండ్ హర్. వాళ్ళు సెప్టెంబర్ దగ్గరికి వెళ్ళి అందరూ వాళ్ళ ఆమె చుట్టూ కూర్చొని ఈ విధంగా చెప్పినారు. మై పూర్ సెప్టెంబర్ దే సెడ్. పాపం సెప్టెంబర్ అన్నారు. వీఆర్ సారీ ఫర్ ద డెత్ ఆఫ్ యువర్ బ్యూటిఫుల్ ప్యారెట్. నీ అందమైన ప్యారెట్ చనిపోయింది కదా అని సారీ చెప్తా ఉన్నారు, అయ్యో పాపం అని. ఇట్ మస్ట్ బి డ్రెడ్ఫుల్ ఫర్ యూ నాట్ టు హ్యావ్ ఎ పెట్ బర్డ్ యాజ్ వీ హ్యావ్. నీకు కూడా చాలా బాధాకరంగా ఉంటుంది, మా దగ్గర ఉన్నట్లు ఒక పెట్ బర్డ్ లేదు కాబట్టి నీతో చాలా అంటే బాధగా ఉంటుంది నీకు కూడా. సో వీ హ్యావ్ ఆల్ పుట్ అవర్ పాకెట్ మనీ టుగెదర్ అండ్ వీఆర్ గోయింగ్ టు బై ఎ లవ్లీ గ్రీన్ అండ్ ఎల్లో ప్యారెట్. సో మేమంతా ఏం చేసినామంటే పాకెట్ మనీ మేమంతా తలా కొంచెం డబ్బు వేసుకొని నీకోసం ఒక లవ్లీ ఎల్లో ప్యారెట్ని కొంటాం నీకోసం కొనబోతున్నాం అని చెప్పింది. థ్యాంక్ యూ ఫర్ నథింగ్ సెట్ సెప్టెంబర్. అదేం అవసరం లేదు, థ్యాంక్స్ అని చెప్పింది ఈమె. ఐ హ్యావ్ ఎ పెట్ బర్డ్ విచ్ సింగ్స్ ద మోస్ట్ చార్మింగ్ సాంగ్స్ టు మీ అండ్ ఐ డోంట్ నో వాట్ ఆన్ ఎర్త్ ఐ షుడ్ డూ విత్ ఎ గ్రీన్ అండ్ ఎల్లో ప్యారెట్. నాకేం గ్రీన్ ఎల్లో ప్యారెట్ అవసరం లేదు, దాన్ని తీసుకొని ఏం చేయాలి నేను, నా దగ్గర బ్యూటిఫుల్గా పాటలు పాడే ఇంకొక బర్డ్ ఉంది కదా, సో అదే నా పెట్ బర్డ్, నాకేం అవసరం లేదు అనింది సెప్టెంబర్. వెల్ మై డియర్ దే సెడ్, ఇట్స్ అబ్సర్డ్ టు టాక్ ఆఫ్ యువర్ బర్డ్ వెన్ ద లిటిల్ ఫెలో ఫ్లైస్ ఇన్ అండ్ అవుట్ జస్ట్ యాజ్ హీ లైక్స్. వెల్ అవునా అన్నట్లు చెప్పి, అయినా ఇది చాలా అబ్జర్డ్గా ఉంది. అంటే అబ్జర్డ్ అంటే చాలా చెప్పుకోవడానికి చాలా బాగాలేదు, ఎందుకంటే నీ పక్షి ఎప్పుడు నీతోనే ఉంటుంది, అది బయటికి వెళ్తూ ఉంది, తనకి ఇష్టం వచ్చినట్లు ఎగురుతూ ఉంది, దానికి నచ్చినట్లు చేస్తూ ఉంది.
అని చెప్తా ఉన్నారు. అంటే తను పంజరంలో పెట్టలేదు కదా బర్డ్ని, సో దానికి ఫ్రీడమ్ ఉందన్నమాట. మిగిలిన ప్యారెట్స్ అన్నిటికీ ఫ్రీడమ్ లేదు. దే లుక్డ్ రౌండ్ ద రూమ్ అండ్ రైస్ దేర్ ఐబ్రోస్. చుట్టూ చూసి వాళ్ళు ఐబ్రోస్ అన్నీ పైకెత్తినారు, అంటే ఆశ్చర్యంతో ఉన్నట్లు ఇలా కనుబొమ్మలన్నీ పైకెత్తినారు. డూ యూ మైండ్ అవర్ ఆస్కింగ్ వేర్ యువర్ బర్డ్ ఈజ్ నో, దే సెడ్. నీ పక్షి ఎక్కడుందో మేము తెలుసుకోవచ్చా అని అడిగినారు వాళ్ళు ఆమెని. హీ హాస్ గాన్ టు పే విజిట్ టు హిస్ ఫాదర్ ఇన్ లా, సెడ్ ప్రిన్సెస్ సెప్టెంబర్. అది వాళ్ళ ఫాదర్ ఇన్ లా అని, వాళ్ళ మామగారిని కలవడానికి పోయింది ఆ పక్షి అని చెప్పింది. అండ్ వాట్ మేక్స్ యూ థింక్ హీల్ కమ్ బ్యాక్, ఆస్క్డ్ ద ప్రిన్సెసెస్. మిగిలిన వాళ్ళు అడిగినారు, అంటే తిరిగి వస్తుందా అది, కన్ఫర్మ్గా చెప్పగలవా అది తిరిగి వస్తుందా ఆ పక్షి అని. హీ ఆల్వేస్ డస్ కమ్ బ్యాక్, సెడ్ సెప్టెంబర్. లేదు, ఎప్పుడు వస్తుంది, వెళ్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది అని చెప్పింది సెప్టెంబర్. వెల్ మై డియర్, సెడ్ ద 8 ప్రిన్సెసెస్, ఇఫ్ యుల్ టేక్ అవర్ అడ్వైస్ యూ వోంట్ రన్ ఎనీ రిస్క్స్ లైక్ దట్. ఇప్పుడు రిస్కే కదా, దాన్ని బయటకు వదిలేసినావు, వస్తుందో లేదో తెలియదు మనకు, సో మేము ఒక సలహా ఇస్తాం, దాన్ని విను, ఈ రిస్క్ లేకోకుండా అని చెప్పినారు. ఇఫ్ హీ కమ్స్ బ్యాక్ అండ్ మైండ్ యూ, ఇఫ్ హీ డస్ యూ విల్ బీ లక్కీ, పాప్ హిమ్ ఇన్ టు ద కేజ్ అండ్ కీప్ హిమ్ దేర్. ఒకవేళ నీ లక్ బాగుండి అది కనుక లోపలికి వచ్చిందనుకో, దాన్ని ఏం చేస్తావంటే ఒక కేజ్లో పెట్టేసి ఇంక అక్కడే పెట్టేదాన్ని అని చెప్పినారు అని ఐడియా ఇచ్చినారు వాళ్ళు. దాట్స్ ద ఓన్లీ వే యూ కెన్ బీ షూర్ ఆఫ్ హిమ్. అప్పుడే కన్ఫర్మ్గా మనం దాన్ని నీ దగ్గరే పెట్టినట్లు ఉంటుంది. నువ్వు దాన్ని వదిలేస్తే అది ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు నీ నుంచి. సో షూర్గా ఈసారి నీ లక్ బాగుండి వచ్చిందనుకో, దాన్ని ఒక కేజ్లో పెట్టేసేయని ఐడియా ఇచ్చినారు. బట్ ఐ లైక్ టు హ్యావ్ హిమ్ ఫ్లై అబౌట్ ద రూమ్, సెడ్ ద యంగ్ ప్రిన్సెస్ సెప్టెంబర్. కానీ అది రూమ్ అంతా ఎగురుతూ ఉంటే బాగుంటుంది కదా, నాకు కూడా అదే ఇష్టం. ఒక పంజరంలో పెట్టడం కన్నా రూమ్లో ఉంటేనే బాగుంటుంది అది, అంటే బయట తను నచ్చినట్లు తిరుగుతూ ఉంటే బాగుంటుంది కదా అనింది సెప్టెంబర్. సేఫ్టీ ఫస్ట్, సెడ్ హర్ సిస్టర్స్ ఒమినస్లీ. అంటే కొంచెం కన్నింగ్ టైప్లో సేఫ్టీ ఫస్ట్ అని చెప్పినారు వాళ్ళు, జాగ్రత్తగా. ది గాట్ అప్ అండ్ వాక్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్ షేకింగ్ దేర్ హెడ్స్ అండ్ దే లెఫ్ట్ సెప్టెంబర్ వెరీ అన్ఈజీ. సరే అని చెప్పేసి వాళ్ళు లేచి ఇంకా రూమ్లోంచి బయటకు వెళ్ళిపోయినారు, వాళ్ళ తలలు ఊపుకుంటూ. ఇంకా ఆ మాటలు విన్నప్పటి నుంచి సెప్టెంబర్ వెరీ అన్ఈజీగా ఫీల్ అవుతా ఉందన్నమాట. అంటే యాక్చువల్లీ వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే కొద్దిగా అసూయ స్టార్ట్ అయింది కదా బర్డ్ అంటే, సో దానికి ఫ్రీడమ్ లేకపోకుండా ఒక పంజరంలో పెట్టేస్తే మేలు అని చెప్పేసి ప్లాన్ వేసుకొని ఈ సిస్టర్ని మారుస్తూ ఉన్నారు. తన ఆలోచనల్లో ఏవేవో ఇంకా పెడతా ఉన్నారనమాట, ఇట్లా దాన్ని బంధించేసేయని చెప్తా ఉన్నారు. సో సెప్టెంబర్ చాలా అన్ఈజీగా ఫీల్ అవుతూ ఉంది ఈ మాటలు విన్న తర్వాత. నెక్స్ట్ పార్ట్ 2, దాని తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇట్ సీమ్ టు ప్రిన్సెస్ సెప్టెంబర్ దట్ అవర్ లిటిల్ బర్డ్ హ్యాడ్ బీన్ అవే ఎ లాంగ్ టైమ్. అంటే వాళ్ళ ఫాదర్ ఇన్ లాని కలవడానికి పోయింది కదా పక్షి, రాలేదన్నమాట. ఇంతకాలం అయిపోయింది ఇంకా రాలేదు అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంది. సంథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెన్ టు హిమ్, ఏమైనా పక్షికి ఏదైనా జరిగి ఉండొచ్చేమో అని ఆలోచిస్తూ ఉంది. వాట్ విత్ హాక్స్ అండ్ విత్ స్నేర్స్ యూ నెవర్ న్యూ వాట్ ట్రబుల్ హీ మైట్ గెట్ ఇన్ టు. ఈ హాక్స్ ఉంటాయి కదా, హాక్స్ అండ్ స్నేర్స్ అంటే ఈ వేటగాళ్ళు కానీ లేకపోతే ఈ గద్దలు, ఇవన్నీ ఏమైనా పక్షిని అటాక్ చేసి ఉండొచ్చు కదా, మేబీ ఏం జరిగి ఉండొచ్చు అని ఆలోచిస్తూ ఉంది. బిసైడ్స్ హీ మైట్ ఫర్గెట్ హర్, మేబీ మర్చిపోయిందేమో నన్ను. ఆర్ హీ మైట్ టేక్ ఎ ఫ్యాన్సీ టు సంబడి ఎల్స్, నాలాగా వేరే ఎవరి దగ్గరికన్నా వెళ్ళిపోయిందేమో వేరే వాళ్ళంటే ఇష్టపడి అని చెప్పి ఇటువంటి ఆలోచనలన్నీ వస్తున్నాయి. ఇంకా రాలేదేంటి, అది నన్ను మర్చిపోయిందా, లేకపోతే ఏదైనా డేంజర్లో ఉందా అది అని చెప్పేసి, లేకపోతే ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోయిందే అని చెప్పి ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి ప్రిన్సెస్ సెప్టెంబర్కి. దట్ వుడ్ బి డ్రెడ్ఫుల్, చాలా బాధాకరంగా ఉంది. షీ విష్డ్ హీ వర్ సేఫ్లీ బ్యాక్ అగైన్, అంటే అనుకుంటా ఉంది సేఫ్గా వెనక్కి వస్తే బాగుండు అని. సడన్లీ సెప్టెంబర్ హర్డ్ ఎ ట్వీట్ ట్వీట్ జస్ట్ బిహైండ్ హర్ ఇయర్ అండ్ షీ సా ద లిటిల్ బర్డ్ సిట్టింగ్ ఆన్ హర్ షోల్డర్. సడన్గా వెంటనే ట్వీట్ ట్వీట్ అనే సౌండ్, ఆ పక్షి సౌండ్ వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే తన భుజం మీదకి వచ్చి వాలింది ఆ పక్షి. He had come in so quietly and alighted so softly that she had not heard of him. చాలా సైలెంట్గా వచ్చి ఆ పక్షి కూడా ఏం అరవకుండా వచ్చి తన భుజం మీద వాలిందనమాట. ఐ వండర్డ్ వాట్ ఆన్ ఎర్త్ హ్యాడ్ బికమ్ ఆఫ్ యూ, సెడ్ ద ప్రిన్సెస్. అంటే ఏం జరిగిందో నీకు అని చెప్పి నేను చాలా భయపడిపోయినాను, టెన్షన్ పడినా అని చెప్పింది. ఐ థాట్ యూ వుడ్ వండర్ దట్, సెడ్ ద లిటిల్ బర్డ్. నాకు కూడా అనిపించింది నువ్వు ఇలా అనుకుంటావని. ద ఫ్యాక్ట్ ఈజ్ ఐ వెరీ నియర్లీ డిడ్ంట్ కమ్ బ్యాక్ టు నైట్ అట్ ఆల్. అంటే నిజం చెప్పాలంటే నేను ఈ నైట్కి రాలేకపోయేవాడిని. మై ఫాదర్ ఇన్ లా వాజ్ గివింగ్ ఏ పార్టీ అండ్ దే ఆల్ వాంటెడ్ మీ టు స్టే. మా ఫాదర్ ఇన్ లా ఏదో పార్టీ ఇస్తున్నారు, నన్ను కూడా అక్కడే ఉండమన్నారు. బట్ ఐ థాట్ యూ వుడ్ బి యాంగ్జియస్. బట్ ఈరోజు నైట్కి కూడా నేను రాకూడదు, కానీ యాంగ్జియస్గా ఫీల్ అయ్యి, అంటే నువ్వు చాలా యాంగ్జియస్గా ఫీల్ అవుతూ ఉంటావు అన్న ఉద్దేశంతో, టెన్షన్ పడుతూ ఉంటావు అని చెప్పి నేను వచ్చినాను పార్టీకి కూడా పోకుండా అని చెప్పింది. అండర్ ద సర్కమ్స్టాన్సెస్ దిస్ వాజ్ అ వెరీ అన్ఫార్చునేట్ రిమార్క్ ఫర్ ద లిటిల్ బర్డ్ టు మేక్. ఇప్పుడున్న పరిస్థితులలో ఇది ఒక అన్ఫార్చునేట్ రిమార్క్ అనమాట. ఎందుకంటే ఆమె టెన్షన్ పడుతుంది కదా ముందుగానే, నేను రాకూడదు
నేను యాక్చువల్లీ వెళ్ళాలా అన్నట్లుగా చెప్తా ఉంది కదా, ఏదో పార్టీ ఉందని చెప్పి. సో ఆమె టెన్షన్ పడతా ఉంది. సెప్టెంబర్ ఫెల్ట్ హర్ హార్ట్ గో థంప్ అగైన్స్ట్ హర్ చెస్ట్ అండ్ షీ మేడ్ అప్ హర్ మైండ్ టు టేక్ నో మోర్ రిస్క్స్. సో తన హార్ట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటా ఉంది. అండ్ ఇంకా రిస్క్ తీసుకోకూడదని చెప్పి సెప్టెంబర్కి ఐడియా వచ్చింది, మనం రిస్క్ తీసుకోకూడదు, ఈ పక్షి ఎప్పుడైనా నా నుంచి దూరం పోవచ్చు అని. సో షీ పుట్ అప్ హర్ హ్యాండ్ అండ్ టుక్ హోల్డ్ ఆఫ్ ద బర్డ్. సో హ్యాండ్ చేయబెట్టి దాన్ని పట్టుకుంది పక్షిని. The bird suspected nothing and he was so surprised when she carried him over to the cage, popped him in and shut the door on him that for a moment he could think of nothing to say. ఈ పక్షి కూడా పెద్దగా అనుమానించలేదు, ఎందుకంటే సెప్టెంబర్ అంటే చాలా ఇష్టం కదా పక్షికి కూడా. అది కానీ పెద్దగా అనుమానించలే, బట్ సర్ప్రైజ్గా ఫీల్ అయింది. దాన్ని పట్టుకొని కేజ్ దగ్గరికి వెళ్ళి లోపల పెట్టేసి, పాప్డిమ్ అంటే లోపలికి పెట్టేసి డోర్ క్లోజ్ చేసిన తర్వాత కొద్దిసేపు ఏం మాట్లాడాలో అర్థం కాలే పక్షికి. బట్ ఇన్ ఏ మొమెంట్ ఆర్ టూ హీ హాప్డ్ అవుట్ టు ద ఐవరీ పెర్చ్ అండ్ సెడ్ వాట్ ఈస్ ద జోక్. వెంటనే ఈ కేజ్లో ఒక పెర్చ్ ఉంటుంది కదా, ఐవరీ పెర్చ్ అంటే ఈ పక్షులు నిలబడడానికి, అంటే కేజ్ లోపల ఒక చిన్న రాడ్ లాగా ఉంటుంది కదా, దాని మీదకి ఎక్కి వాట్ ఈస్ ద జోక్ అంటే ఏదైనా జోక్ చేస్తున్నావా, నన్ను ఫన్నీగా ఇందులో పెట్టేస్తున్నావా అన్నట్లు అనింది. దెర్ ఈస్ నో జోక్ సెడ్ సెప్టెంబర్. జోక్ లేదు ఏం లేదు అని చెప్పింది ఈ పక్షి. జోక్ లేదు ఏం లేదు. బట్ సమ్ ఆఫ్ మామాస్ క్యాట్స్ ఆర్ ప్రౌలింగ్ అబౌట్ టు నైట్. అంటే ఈరోజు మా అమ్మకి సంబంధించినటువంటి పిల్లులు, వాళ్ళ అమ్మ పెంచుకుంటూ ఉంటుంది కదా పిల్లులు, అవి తిరుగుతూ ఉన్నాయి ఈ రోజు రాత్రికి. అండ్ ఐ థింక్ యు ఆర్ మచ్ సేఫర్ ఇన్ దేర్. సో నువ్వు ఇందులో ఉంటే సేఫ్గా ఉంటావు అని చెప్పేసి నేను ఇక్కడ పెట్టినాను నిన్ను అని అనింది సెప్టెంబర్. వెల్ జస్ట్ ఫర్ దిస్ వన్స్ ఐ డోంట్ మైండ్. సరేనా, అయితే ఇది ఒక రోజుకి నేనేమనుకోలేదు, ఒకసారికి అనింది లిటిల్ బర్డ్. సో లాంగ్ యాజ్ యూ లెట్ మీ అవుట్ ఇన్ ద మార్నింగ్. సో నన్ను పొద్దున్నే వదిలే, ఏం కాదు ఇక్కడే ఉంటాను నైట్గా అని చెప్పింది. హీ ఏట్ ఏ వెరీ గుడ్ సప్పర్ అండ్ దెన్ బిగాన్ టు సింగ్. బాగా నైట్ ఫుడ్ తిని ఒక పాట కూడా పాడడం స్టార్ట్ చేసింది పంజరంలోనే ఆ పక్షి. బట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ హిస్ సాంగ్ హీ స్టాప్డ్. సడన్గా పాటని ఆపేసింది మధ్యలోనే. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ మీ హీ సెడ్ బట్ ఐ డోంట్ ఫీల్ లైక్ సింగింగ్ టు నైట్. ఏం జరిగిందో తెలియదు, నాకెందుకో ఈరోజు రాత్రికి పాటలు పాడాలని అనిపించట్లేదు అనింది ఆ పక్షి. మామూలుగా రెగ్యులర్గా చాలా పాటలు పాడేది కదా, ఈసారి మాత్రం పాటని మధ్యలోనే ఆపేసి ఎందుకో నాకు పాడాలని అనిపించట్లేదు అనింది. వెరీ వెల్ సెడ్ సెప్టెంబర్, గో టు స్లీప్ ఇన్స్టెడ్. అవునా, సరే అయితే పడుకో అని చెప్పింది ఈ ప్రిన్సెస్ సెప్టెంబర్ ఆ పక్షితో. సో హీ పుట్ అప్ హిస్ హెడ్ అండ్ హిస్ వింగ్ అండ్ ఇన్ ఎ మినిట్ వాజ్ ఫాస్ట్ అస్లీప్. తన వింగ్స్ కింద హెడ్ పెట్టుకొని రెక్కల కింద వెంటనే పడుకునింది ఒక నిమిషంలోనే ఆ పక్షి. సెప్టెంబర్ వెంట్ టు స్లీప్ టు. సెప్టెంబర్ కూడా పడుకుంది. బట్ వెన్ ద డాన్ బ్రోక్ షీ వాజ్ అవేకెండ్ బై ద లిటిల్ బర్డ్ కాలింగ్ హర్ అట్ ద టాప్ ఆఫ్ హిస్ వాయిస్. కానీ ఎర్లీ మార్నింగ్, డాన్ అంటే ఇంకా సన్ రైజ్ రావడానికి ముందే ఎర్లీ మార్నింగే వెంటనే లేచింది ఈ సెప్టెంబర్, ఎందుకంటే ఆ పక్షి గట్టిగా పిలుస్తూ ఉందన్నమాట, ఈమెని లేపుతా ఉంది. వేకప్ వేకప్ హి సెడ్, ఓపెన్ ద డోర్ ఆఫ్ దిస్ కేజ్ అండ్ లెట్ మీ అవుట్. ఈ కేజ్ డోర్ ఓపెన్ చేసి నన్ను బయటకు వదులు. ఐ వాంట్ టు హ్యావ్ ఎ గుడ్ ఫ్లై వైల్ ద డ్యూ ఈజ్ స్టిల్ ఆన్ ద గ్రౌండ్. ఈ గ్రౌండ్ మీద డ్యూ ఉంటుంది కదా, మంచు కురుస్తూ ఉంటుంది కదా, అప్పుడే నేను ఎగరాలా, ఒకసారి నేను ఎగరేసి వస్తాను, వదిలే అని చెప్పింది గట్టిగా ఆ పక్షి. యు ఆర్ మచ్ బెటర్ ఆఫ్ వేర్ యు ఆర్ సెట్ సెప్టెంబర్. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉంటే మేల్ అని చెప్పింది సెప్టెంబర్. నిన్ను నేను వదలను అన్నట్టు అక్కడే ఉండు అని. లెట్ మీ అవుట్ సెట్ ద లిటిల్ బర్డ్. ప్లీజ్ నన్ను వదిలే, బయటకు వదిలే అని చెప్పింది ఆ పక్షి. And he tried to slip through the bars of the cage but of course couldn't, and he beat against the door but of course he couldn't open it. ఆ పక్షి ఆ చిన్న చిన్న రాడ్స్ ఉంటాయి కదా, ఆ బార్స్లో నుంచి బయటకు రావడానికి ట్రై చేసింది, కుదరలేదు. ఆ డోర్ కూడా గుద్దుకుంటా ఉంది, డోర్ని అంటే పొడుస్తూ ఉంది బయటికి తీయడానికి, బట్ ఓపెన్ అవ్వట్లే. దెన్ ద 8 princesses కేమ్ ఇన్ అండ్ లుక్డ్ అట్ హిమ్. అదే టైంలోనే మిగిలిన 8 princesses కూడా అక్కడికి వచ్చి చూసినారు పక్షిని. దే టోల్డ్ సెప్టెంబర్ షీ వాజ్ వెరీ వైస్ టు టేక్ దేర్ అడ్వైస్. ఇంకా సెప్టెంబర్కి నువ్వు చాలా తెలివైన దానివి, మేము ఇచ్చిన అడ్వైస్ నువ్వు బాగా తీసుకున్నావు అని చెప్పినారు. దే సెడ్ హీ వుడ్ సూన్ గెట్ యూస్ టు ద కేజ్ అండ్ ఇన్ ఫ్యూ డేస్ వుడ్ క్వైట్ ఫర్గెట్ హీ హ్యాడ్ ఎవర్ బీన్ ఫ్రీ. కొన్ని రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది, ఇంకా నెక్స్ట్ అడగదులే బయటికి నన్ను వదిలే అని చెప్పేసి ఇంకా అలవాటు అయిపోయి అక్కడనే ఉంటుంది. ఫ్రీ అన్న విషయం కూడా, అంటే దానికి స్వేచ్ఛ ఉందన్న విషయం కూడా మర్చిపోయి అందులోనే ఉండిపోతుంది, అలవాటు అయిపోతుంది దానికి, నువ్వేం ఫీల్ కావద్దని చెప్పినారు సెప్టెంబర్కి వాళ్ళు మిగిలిన సిస్టర్స్ అంతా. ద లిటిల్ బర్డ్ సెడ్ నథింగ్ అట్ ఆల్ వైల్ దే వర్ దేర్ బట్ యాజ్ సూన్ యాజ్ దే వర్ గాన్ హీ బిగాన్ టు క్రై అగైన్. ఆ 8 princesses వచ్చినప్పుడు వాళ్ళ సిస్టర్స్ అంతా ఈ పక్షి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళు బయటికి వెళ్ళగానే మళ్ళీ ఏడ్చుకుంటూ అనింది, లెట్ మీ అవుట్ నన్ను వదిలే అని చెప్పి ఏడ్చుకుంటూ ఆ పక్షి అరుస్తూ ఉందన్నమాట పాపం. డోంట్ బీ సచ్ అన్ ఓల్డ్ సిల్లీ సెట్ సెప్టెంబర్. ఇలా సిల్లీగా బిహేవ్ చేయొద్దు నువ్వు అనింది సెప్టెంబర్.
ఐ హ్యావ్ పుట్ యూ ఇన్ ద కేజ్ బికాజ్ ఐఎమ్ సో ఫాండ్ ఆఫ్ యూ. నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి, ఫాండ్ అంటే ఇష్టం అనమాట, నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నేను కేజ్లో పెట్టినా. ఐ నో వాట్స్ గుడ్ ఫర్ యూ మచ్ బెటర్ దాన్ యూ డూ యువర్ సెల్ఫ్. నీకంటే నిన్ను ఎలా బాగా చూసుకోవాలో నాకు తెలుసు, ఏమేమి కావాలో నాకు తెలుసు, నిన్ను నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా. సింగ్ మీ ఏ లిటిల్ సాంగ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఏ పీస్ ఆఫ్ షుగర్. నా కోసం ఒక పాట పాడు, నీకు ఒక షుగర్ కేన్ ముక్క ఉంటుంది కదా, పీస్ ఆఫ్ షుగర్, అది ఇస్తాను నీకు అని చెప్పింది. బట్ ద లిటిల్ బర్డ్ స్టూడ్ ఇన్ ద కార్నర్ ఆఫ్ హిస్ కేజ్ లుకింగ్ అవుట్ అట్ ద బ్లూ స్కై అండ్ నెవర్ సాంగ్ ఎ నోట్. కానీ ఈ పక్షి మాత్రం ఆ కేజ్ మూలలో నిలబడుకొని బయట ఉన్న ఆకాశం వైపు చూస్తూ ఉంది, బ్లూ స్కై వైపు. ఒక్క చిన్న పాట కూడా పాడట్లే, దానికి పాటలు ఇంకా రావట్లేదు. వాట్స్ ద గుడ్ ఆఫ్ సల్కింగ్ సెడ్ సెప్టెంబర్. ఎందుకు అట్లా డల్గా మొహం అంతా మార్చుకొని ఎందుకు అంత కోపంగా ఉంటావు నువ్వు? వై డోంట్ యూ సింగ్ అండ్ ఫర్గెట్ యువర్ ట్రబుల్స్. ఎందుకు పాట పాడి ఇప్పుడు నీ కష్టాలన్నీ మర్చిపోవచ్చు కదా అని చెప్పింది ఈమె సెప్టెంబర్. హౌ కెన్ ఐ సింగ్, ఎలా పాడాలి నేను? ఆన్సర్ ద బర్డ్. ఐ వాంట్ టు సీ ద ట్రీస్ అండ్ ద లేక్ అండ్ ద గ్రీన్ రైస్ గ్రోయింగ్ ఇన్ ద ఫీల్డ్స్. నేను చెట్లను చూడాలి, ఆ లేక్ను చూడాలి, అండ్ ఫీల్డ్స్లలో పెరిగే ఆ గ్రీన్ రైస్ ఉంటుంది కదా దాన్ని చూడాలి. అవన్నీ చూస్తూ నేను పాటలు పాడాలి. ఇలా లోపల ఉంటే నాకు పాటలు రావు అన్నట్లు ఎలా పాడాలి నేను అని అడిగింది. ఐ విల్ టేక్ యూ అవుట్ ఎవ్రీ డే షీ సెడ్. నిన్ను ప్రతిరోజు నేను బయటికి తీసుకెళ్తానని చెప్పింది సెప్టెంబర్. ఇట్స్ నాట్ ద సేమ్ థింగ్ సెడ్ ద లిటిల్ బర్డ్. అంటే కేజ్లో పెట్టుకొని కేజ్లో నుంచి తీసుకెళ్ళడం ఆర్ నేను ఎగరడం, అవి రెండూ సేమ్ కాదు. నేను స్వేచ్ఛగా ఎగరడం వేరు, నువ్వు కేజ్లో తీసుకెళ్ళడం వేరు అని చెప్పింది ఈమె. ఇట్స్ నాట్ ద సేమ్ థింగ్ అని చెప్పింది ఆ లిటిల్ బర్డ్. ద రైస్ ఫీల్డ్స్ అండ్ ద లేక్ అండ్ ద విల్లో ట్రీస్ లుక్ క్వైట్ డిఫరెంట్ వెన్ యూ సీ దెమ్ త్రూ ద బార్స్ ఆఫ్ ఎ కేజ్. ఒక కేజ్ లోపల నుంచి చూస్తూ ఉంటే, పంజరం వెనకాల నుంచి చూస్తూ ఉంటే అది డిఫరెంట్ అని చెప్పింది ఆమె. ద బర్డ్ వుడెంట్ సింగ్ ఎ సాంగ్ అండ్ హీ వుడెంట్ ఈట్ ఎ థింగ్. ఆ పక్షి ఒక్క పాట కూడా పాడట్లేదు అండ్ ఏమీ తినట్లేదు అసలు. ద ప్రిన్సెస్ వాజ్ ఎ లిటిల్ యాంగ్జియస్ అట్ దిస్ అండ్ ఆస్క్డ్ హర్ సిస్టర్స్ వాట్ దే థాట్ అబౌట్ ఇట్. ఇంకా ఏం చేయాలో టెన్షన్ పడి సెప్టెంబర్ కూడా వాళ్ళ సిస్టర్స్ని అడిగింది ఏం చేయాలో, అదేం పాటలు పాడట్లేదు, అసలు ఏం తినట్లేదు అని. యూ మస్ట్ బి ఫర్మ్ దే సెడ్. లేదు నువ్వు స్ట్రాంగ్గా ఉండు, ఏం కాదులే, తింటుంది తర్వాత అని చెప్పినారు వాళ్ళు. సో బట్ ఇఫ్ యూ వాంట్ ఇట్ హీ విల్ డై షీ ఆన్సర్డ్. నువ్వు ఏం తినలేదనుకో అది చనిపోతుంది అని చెప్పింది సెప్టెంబర్. దట్ వుడ్ బి వెరీ అన్గ్రేట్ఫుల్ ఆఫ్ హిమ్ దే సెడ్. హీ మస్ట్ నో దట్ యు ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ హిస్ ఓన్ గుడ్. అలా తినలేదనుకో అది చాలా అన్గ్రేట్ఫుల్ అని అర్థం, అంటే దానికి మంచి మనసు లేదని అర్థం. ఎందుకంటే దానికి తెలియాలి, ఆ పక్షికి నువ్వు దాని మంచి కోసమే కదా పంజరంలో పెట్టినావని తెలియాలా. ఇఫ్ ఈజ్ ఆబ్స్టినేట్ అండ్ డైస్ ఇట్ విల్ సర్వ్ హిమ్ రైట్ అండ్ యూ విల్ బి వెల్ రిడ్ ఆఫ్ హిమ్. ఒకవేళ అది అట్లనే పట్టుబట్టి కూర్చోకోకుండా తినకోకుండా చనిపోయింది అనుకో, పోతే పోని అది ఇంకా అంటే అటువంటి పక్షి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, చనిపోతే చనిపోని అని చెప్పినారు వాళ్ళంతా. దాన్ని నువ్వు వదిలించుకోవచ్చు అని చెప్పినారు. యూ విల్ బి వెల్ రిడ్ ఆఫ్ హిమ్ అంటే దాన్ని నువ్వు వదిలించుకున్నట్లయితే అది పోతే పోనీలే అన్నారు వాళ్ళంతా. సెప్టెంబర్ డిడెంట్ సీ హౌ దట్ వాస్ గోయింగ్ టు డూ హర్ వెరీ మచ్ గుడ్ బట్ దే వర్ 8-1 అండ్ ఆల్ ఓల్డర్ దాన్ షీ షీ సెడ్ నథింగ్. ఆమెకు అర్థం కాలే అది తినకపోతే తనకెలా మంచి జరుగుతుంది అని ఆమెకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు 8 మెంబర్స్ పెద్దవాళ్ళు కదా, అందులోనూ వాళ్ళంతా కలిసి ఒకటే విషయం చెప్తా ఉన్నారు. సో ఈమెకి వాళ్ళంతా అక్కలు కాబట్టి అక్క వాళ్ళు, సో ఈమె ఏం మాట్లాడలే. పర్హాప్స్ హీ విల్ హ్యావ్ గాట్ యూస్ టు హిస్ కేజ్ బై టుమారో షీ సెడ్. మేబీ చూద్దాం రేపటికైనా కేజ్కి అలవాటు పడి తింటుందేమో అని అనుకునింది ఈ ప్రిన్సెస్ సెప్టెంబర్. అండ్ నెక్స్ట్ డే వెన్ షీ అవోక్ షీ క్రైడ్ అవుట్ గుడ్ మార్నింగ్ ఇన్ ఎ చీర్ఫుల్ వాయిస్. నెక్స్ట్ డే పొద్దున్న లేచిన వెంటనే ఈమె ప్రిన్సెస్ సెప్టెంబర్ వెళ్ళి గుడ్ మార్నింగ్ అని చెప్పింది ఆ పక్షికి. షీ గాట్ నో ఆన్సర్, కానీ రిప్లై ఏం రాలేదు లోపల నుంచి. షీ జంప్డ్ అవుట్ ఆఫ్ బెడ్ అండ్ ర్యాన్ టు ద కేజ్. వెంటనే బెడ్ మీద నుంచి దిగి పరిగెత్తుకుంటూ పోయింది కేజ్ దగ్గరికి. షీ గేవ్ ఎ స్టార్టిల్డ్ క్రై ఫర్ దేర్ ద లిటిల్ బర్డ్ లే అట్ ద బాటమ్ ఆన్ హిస్ సైడ్ విత్ హిస్ ఐస్ క్లోజ్డ్ అండ్ హీ లుక్డ్ యాజ్ ఇఫ్ హీ వర్ డెడ్. ఆ పక్షి పడిపోయింది, పంజరంలో గట్టిగా అరిచేసింది చూసి, దాని కళ్ళు మూసుకొని అంటే చనిపోయినట్లుగా ఆ పక్షి పడిపోయింది పాపం. షీ ఓపెన్ ద డోర్ అండ్ పుట్టింగ్ హర్ హ్యాండ్ ఇన్ లిఫ్టెడ్ హిమ్ అవుట్. డోర్ ఓపెన్ చేసి చేతిలో పట్టుకొని పైకి ఎత్తింది ఆ పక్షిని, అంటే ఎత్తుకుంది. షీ గేవ్ ఎ సోబ్ ఆఫ్ రిలీఫ్ ఫర్ షీ ఫెల్ దట్ ఈజ్ లిటిల్ హార్ట్ వాజ్ బీటింగ్ స్టిల్. వెంటనే కొద్దిగా రిలీఫ్ ఫీల్ అయింది, ఎందుకంటే ఆ పక్షి గుండె ఇంకా కొట్టుకుంటా ఉంది, ఆ చిన్ని గుండె. సో ఆమె రిలీఫ్ ఫీల్ అయింది, ఏం కాలేదులే, చనిపోలేదు ఈ పక్షి అని. వేకప్ లిటిల్ బర్డ్ షీ సెడ్. లే చిన్న పక్షి లే అని చెప్పింది. షీ బిగాన్ టు క్రై అండ్ టీయర్స్ ఫెల్ ఆన్ ద లిటిల్ బర్డ్. ఆమె వెంటనే ఏడ్చడం స్టార్ట్ చేసింది ప్రిన్సెస్ సెప్టెంబర్. తన కన్నీటి చుక్కలు ఆ పక్షి మీద పడినాయి. హీ ఓపెన్డ్ హిస్ ఐస్ అండ్ సా దట్ ద బాస్ ఆఫ్ ద కేజ్ వర్ నో లాంగర్ అరౌండ్ హిమ్. ఆ కన్నీళ్లు పడిన తర్వాత మెలకు వచ్చి ఆ పక్షి లేచింది, చుట్టూ చూసింది, ఎటువంటి బార్స్ లేవు, అంటే ఆ పంజరంలో లేదు కదా. ఐ కెనాట్ సింగ్ అన్లెస్ ఐఎమ్ ఫ్రీ అండ్ ఇఫ్ ఐ కెనాట్ సింగ్ ఐ డై హీ సెడ్. నేను ఫ్రీగా లేననుకో నేను పాటలు పాడలేను, నేను పాటలు పాడలేదనుకో నేను చనిపోతాను అని చెప్పింది ఆ పక్షి.
ద ప్రిన్సెస్ గేవ్ ఎ గ్రేట్ సాబ్. వెంటనే ఆ ప్రిన్సెస్ చాలా గట్టిగా ఏడ్చేసింది. దెన్ టేక్ యువర్ ఫ్రీడమ్ షీ సెడ్. ఐఎమ్ సారీ అని చెప్పి, సరే నీ ఫ్రీడమ్ నువ్వు తీసేసుకో, నువ్వు బయటికి స్వేచ్ఛగా వెళ్ళిపో అని చెప్పి వదిలేసింది. ఐ షెట్ యూ ఇన్ ఏ గోల్డెన్ కేజ్ బికాస్ ఐ లవ్డ్ యూ అండ్ వాంటెడ్ టు హ్యావ్ యూ ఆల్ టు మై సెల్ఫ్. నేను నిన్ను గోల్డెన్ కేజ్లో పెట్టినాను ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నిన్ను నా దగ్గర పెట్టుకున్నాను. నువ్వంతా నాకే సొంతం, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అనుకొని స్వార్థంతో నేను అట్లా పంజరంలో పెట్టినాను, కానీ నువ్వంటే కోపంతో కాదనింది ఈ ప్రిన్సెస్ సెప్టెంబర్. బట్ ఐ నెవర్ న్యూ ఇట్ వుడ్ కిల్ యూ. కానీ ఇట్లా పంజరంలో పెడితే నువ్వు చనిపోతావు అని చెప్పి నాకు తెలీదు. ఐ లవ్ యూ ఎనఫ్ టు లెట్ యూ బీ హ్యాపీ ఇన్ యువర్ ఓన్ వే. సో నువ్వు హ్యాపీగా నీ ఫ్రీడమ్తో నువ్వు ఎక్కడికైనా తిరిగి ఉండడమే నాకు ఇష్టం, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు ఇష్టం అని చెప్పింది ప్రిన్సెస్ సెప్టెంబర్. షీ త్రూ ఓపెన్ ద విండో అండ్ జెంట్లీ ప్లేస్ ద లిటిల్ బర్డ్ ఆన్ ద సిల్. హీ షుక్ హిమ్సెల్ఫ్ ఎ లిటిల్. వెంటనే ఆ విండో ఓపెన్ చేసి ఆ విండో సిల్ మీద చిన్న పక్షిని పెట్టింది. అది కొంచెం షేక్ అయింది ఆ పక్షి. కమ్ అండ్ గో యాజ్ యూ విల్ లిటిల్ బర్డ్ షీ సెడ్. నీకు నచ్చినప్పుడు రా, నచ్చినప్పుడు వెళ్ళు అని చెప్పింది ఆమె. ఐ విల్ నెవర్ పుట్ యూ ఇన్ ఎ కేజ్ ఎనీవర్. నిన్ను ఇంకా ఎప్పుడు నేను కేజ్లో పెట్టను అని చెప్పింది. ఐ విల్ కమ్ బికాజ్ ఐ లవ్ యూ లిటిల్ ప్రిన్సెస్ సెడ్ ద బర్డ్. నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నేను వస్తానని చెప్పింది పక్షి కూడా. అండ్ ఐ విల్ సింగ్ యూ ద లవ్లీయెస్ట్ సాంగ్స్ ఐ నో. నాకు తెలిసిన మంచి మంచి పాటలన్నీ పాడతాను నీ కోసం. ఐ షల్ గో ఫార్ అవే. నేను చాలా దూరం వెళ్ళిపోతున్నా. బట్ ఐ షల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ అండ్ ఐ షల్ నెవర్ ఫర్గెట్ యూ. నేను ఎప్పటికైనా సరే వస్తాను నీ దగ్గరికి, నేను ఎప్పటికీ మర్చిపోను అనింది ఆ పక్షి. హీ గేవ్ హిమ్సెల్ఫ్ అనదర్ షేక్. ఇంకోసారి ఇట్లా షేక్ హ్యాండ్ ఇస్తూ అంటే షేక్ అవుతూ చెప్పింది. గుడ్ గ్రేషియస్ మీ హౌ స్టిఫ్ ఐ యామ్ హీ ఎక్స్క్లైమ్డ్. కొద్దిగా షేక్ అయింది, అంటే నేను ఇంత స్టిఫ్గా ఉన్నాను అన్నట్టు. అంటే కొద్దిగా ఫుడ్ తినక చాలా అలసిపోయింది కదా, ఆరోగ్యం దెబ్బతినింది కదా పక్షిది. దెన్ హీ ఓపెన్డ్ హిస్ వింగ్స్ అండ్ ఫ్లూ రైట్ అవే ఇంటు ద బ్లూ. వెంటనే మెల్లగా తన రెక్కల్ని విప్పి ఆకాశంలోకి ఎగిరిపోయింది ఆ పక్షి. బట్ ద లిటిల్ ప్రిన్సెస్ బర్స్ట్ ఇంటు టీయర్స్ ఫర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పుట్ ద హ్యాపీనెస్ ఆఫ్ సమ్మన్ యూ లవ్ బిఫోర్ యువర్ ఓన్ అండ్ విత్ అవర్ లిటిల్ బర్డ్ ఫార్ అవుట్ ఆఫ్ సైట్ షీ ఫెల్ట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వెరీ లోన్లీ. అంటే మనకి బాగా నచ్చిన దాన్ని వదిలేస్తే ఎంత బాధపడతామో చాలా ఏడుస్తూ ఉంది. సడన్గా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉందన్నమాట ఈ ప్రిన్సెస్. When her sisters knew what had happened, they mocked her and said that the little bird would never return. వెంటనే వాళ్ళ సిస్టర్స్ అందరికీ తెలిసింది ఈ పక్షి వెళ్ళిపోయిందని చెప్పి అందరూ ఆమె చుట్టూ చేరి ఇంకా చెప్తా ఉన్నారు, ఆ పక్షి ఇంకెప్పటికీ రాదు, నువ్వు మర్చిపోదాన్ని అని. బట్ హీ డిడ్ అట్ లాస్ట్. కానీ చివరికి ఆ పక్షి వచ్చింది. అండ్ హీ సాట్ ఆన్ సెప్టెంబర్ షోల్డర్ అండ్ ఏట్ అవుట్ ఆఫ్ హర్ హ్యాండ్ అండ్ sang her the beautiful songs he had learned while he was flying up and down the fair places of the world. ఆ పక్షి మళ్ళీ తిరిగి వచ్చి తన భుజం మీద కూర్చొని తన చేతిలో నుంచి ఫుడ్ తింటూ తను ఎక్కడెక్కడో డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ తిరిగింది కదా, అక్కడ నేర్చుకున్న పాటలన్నీ వచ్చి ఇక్కడ పాడుతూ ఉంది ఆమె కోసం. సెప్టెంబర్ కెప్ట్ హర్ విండో ఓపెన్ డే అండ్ నైట్ సో దట్ ద లిటిల్ బర్డ్ మైట్ కమ్ ఇన్ టు హర్ రూమ్ వెనెవర్ హీ ఫెల్ట్ ఇంక్లైన్డ్ అండ్ దిస్ వాజ్ వెరీ గుడ్ ఫర్ హర్. సో షీ గ్రూ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. ఈమె ప్రిన్సెస్ సెప్టెంబర్ ఎప్పుడు పక్షి కోసం ఆ డోర్స్ని ఓపెన్ చేసే పెట్టుంటుంది, విండోస్ని ఎప్పటికీ. ఎందుకంటే ఆ పక్షి తనకి నచ్చినప్పుడు రావచ్చు, నచ్చినప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పి. సో ఇలా మంచి చేస్తూ ఉంది కదా, ఈమె కూడా చాలా మంచిగా ఉంది కాబట్టి చాలా బ్యూటిఫుల్గా మారిపోయిందంట ప్రిన్సెస్ సెప్టెంబర్. చాలా అందంగా ఉంది ఇప్పుడు. And when she was old enough, she married the king of Cambodia and was carried on a white elephant all the way to the city in which the king lived. సో ఇంకా వయసు వచ్చిన తర్వాత ఆమె ఈ కింగ్ ఆఫ్ కాంబోడియా దేశ రాజుని పెళ్లి చేసుకుంది. అండ్ ఒక వైట్ ఎలిఫెంట్ మీద, తెల్ల ఏనుగు మీద ఆ సిటీకి వచ్చింది, అంటే ఆ కింగ్ ఉన్న సిటీకి వెళ్ళింది ఆమె. But her sisters never slept with their windows open, so they grew extremely ugly as well as disagreeable. And when the time came to marry them off, they were given away to the king's counselors with a pound of tea and a Siamese cat. వీళ్ళు ఎప్పుడు విండోస్ క్లోజ్ చేసుకొని ఉండేటోళ్ళు కదా, పక్షులు ఎక్కడ ఎగిరిపోతాయో తన ప్యారెట్స్ అని. సో వాళ్ళంతా చాలా అందంగా లేరనమాట, చాలా అగ్లీగా మారిపోయినారు మిగిలిన సిస్టర్స్ అంతా. వాళ్ళందరినీ ఎవరు పెళ్లి చేసుకోకపోయేసరికి వాళ్ళ కింగ్ కౌన్సిలర్స్ ఉన్నారు కదా 8 మెంబర్స్, వాళ్ళకి ఇచ్చేసి పెళ్లి చేసేసినాడు. ఒక పౌండ్ ఆఫ్ టీ అంటే ఒక వెయిట్ అనమాట, అది ఒక టీ పౌండ్ సియామీస్ క్యాట్ని మాత్రమే ఇచ్చినారు వాళ్ళు కట్నం కింద. ఈమెకు మాత్రం వైట్ ఎలిఫెంట్ ఇవన్నీ వచ్చినాయి. సో అంటే మనం చేసే మంచిని బట్టే మనకు మంచి జరుగుతుంది అని చెప్పే ఈ పాఠం అనమాట. సో చాలా బాగుంది కదా, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.